దీని గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? దాని గురించి కాదు, ఈ సినిమా గురించి. అందరికీ నమస్కారం అండి. ముందుగా నేను ఈరోజు ఈ స్టేజ్ మీద ఉండడానికి కారణమైన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ. మీ అందరి ముందు ఈరోజు ఇలా మాట్లాడడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ బచ్చల్ మళ్ళీ మొన్న ట్రైలర్ లాంచ్ అప్పుడు అనుకున్నాం క్రిస్మస్ మందే అని. క్రిస్మస్ ఒకటే కాదు, క్రిస్మస్ న్యూ ఇయర్ రెండు మనవే. బచ్చల్ మళ్ళీ గట్టిగా కొట్టబోతుంది అన్న నమ్మకం. అండ్ నరేష్ అన్న, మీతో పనిచేసిన ఫ్యూ డేస్ చిన్నప్పటి నుంచి ఆర్ మేము మీ సినిమాలు చూసినప్పటి నుంచి, గమ్యం ఇవన్నీ చూసినప్పుడు యాజ్ అన్ యాక్టర్ మిమ్మల్ని ఎంత అడ్మైర్ చేసేవాడినో అది మీ పక్కన ఉన్నప్పుడు మళ్ళీ మళ్ళీ గుర్తొచ్చేది. మనం చిన్నప్పుడు ఫ్యాన్స్తో ఇలా మాట్లాడుకుంటున్నప్పుడు, లేదంటే చిన్నప్పుడు మనకి క్రికెట్ కార్డ్స్, WWF కార్డ్స్ ఉండేవి. నువ్వు కేన్ వేసావా, నేను అండర్టేకరు, ఇలాగా అలా వేరే ఇండస్ట్రీ వాళ్ళు వాళ్ళ యాక్టర్స్ గురించి, వాళ్ళ దగ్గర ఉన్న సత్తా ఉన్న యాక్టర్స్ గురించి మాట్లాడుకుంటే, మన ఇండస్ట్రీ తరపు నుంచి మనం వాళ్ళు విజయ్ సేతుపతి లేదంటే నవాజుద్దీన్ సిద్దికీ ఇలా అంటే మనం నరేష్ గారు ఉన్నారా మాకు అని అనొచ్చు. అది ఈ సినిమా చూస్తున్నప్పుడు మనకు మళ్ళీ గుర్తొస్తుంది, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి నరేష్ గారు ఉన్నారా అని. అది నేను గట్టి నమ్మకం. సుబ్బన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. రాజేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ అండి. క్రిస్మస్ న్యూ ఇయర్ మందే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇందులో మూర్ఖత్వం గురించి టాపిక్ ఉంది కాబట్టి, మీరు ఎప్పుడైనా మొండితనంగా చేసిన ఏదైనా అరే ఇది చేయకుండా ఉండాల్సిందే అనిపించింది? నేను మా ఇంట్లో చాలా చిన్నోండి. నేను అన్నే లోపే నాకు పడతాయి ఏదో ఒకటి. సో నాకు ఆ స్కోపే లేదు. అవును, సో బయటకు వచ్చి చేసి ఉంటావుగా? లేదు అంత అక్కడ కూడా మూవ్ అన్నివ్వలేదా ఎవరు? లేదు, ఎవరు అనలేదు. ఓకే, అయితే నేను ఇప్పుడు అంటున్నా మూవ్. థ్యాంక్ యూ. I'll see you. థ్యాంక్ యూ సో మచ్ అంకిత్.